300 సంవత్సరాల క్రితం బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సర్వై పాపన్ 300 సంవత్సరాల తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో ఈ 57 రూమ్లో మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నామని జయంతి చేస్తున్నామంటే నిజంగా మనం ఎంతవరకు వెనుకబడి ఉన్నాము. విదేశీ యూనివర్సిటీలు గుర్తించేంతవరకు మన భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతంలో మన బహుజన కులాలుగా మనం గుర్తించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే మన ఉత్పత్తి కులాలకు సంబంధించి ఇంకా సాహిత్యం ఎంత రావాల్సిన అవసరం ఉంది. ఆ సాహిత్యాన్ని బయటకు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిశోధక విద్యార్థులుగా పీజీ విద్యార్థులుగా ఇక్కడ వెనుకబడినటువంటి మేధావులుగా మనం ఇంకా ఎంత కష్టపడాలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినాం. మనం ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క భారతదేశాన్ని ఏ రాజకీయ పార్టీలలో ఉన్నారో వాళ్ళందరూ గ్రామంలో ఉన్నారు. అది మన ఆంధ్రప్రదేశ్లో రెడ్డి, కమ్మ, వెలుమ ఇంకా మిగతా సామాజిక వర్గాలు. అంటే మనం ఇక్కడ మాట్లాడేది కాదు, మాట్లాడేటువంటి దాన్ని మన ప్రజల దగ్గరికి ఎంతవరకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మన పరిశోధనలు ఇంతకుముందు మన గురించి పరిశోధనలు చేయలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు యూనివర్సిటీస్కి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ చరిత్రను మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దొడ్డి కోరయ్య, సాగర ఐలమ్మ, బందకి అని చెప్పేసి అని ఏదో తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాం. అది పేరుకు ఇట్లా జరుగుతుంది కానీ నిజంగా వాళ్ళ చరిత్రను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ దళితుల నుంచి ఉన్నటువంటి ఈశ్వర్ బాయ్ తెలంగాణ ఉద్యమంలో, అలాగే సదాలక్ష్మి, వీళ్ళ చరిత్రని దళిత ఉద్యమాల్లో, బహుజన ఉద్యమాల్లో మన వాళ్ళని తెలంగాణ జేఏసీలలో, తెలంగాణ మీటింగ్లలో ఎక్కడైనా ఉచ్చరించారనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి పొలిటికల్ జేఏసీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు మీరు కూడా మన బహుజన కులాల యొక్క సాక్రిఫైస్ ని వాళ్ళు చేసేటువంటి త్యాగాన్ని రేపు వాడవాడలో, గల్లీ గల్లీలో, తెలంగాణ ప్రాంతంలో మనం చెప్పినప్పుడు మనకు సంబంధించినటువంటి మన ప్రజలు చైతన్యమవుతారు. మనం దాన్ని మన రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఇక్కడ మన దళితులు బీసీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు సామాజిక న్యాయం కావాలా, సామాజిక న్యాయం కావాలని చెప్పేసి అంటే రాదు. సామాజిక న్యాయం పోరాడి మనమే సాధించుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఒకటి జరుగుతూ ఉంది. అందరూ కూడా మొదట భౌగోళిక తెలంగాణ రాని తర్వాత సామాజిక తెలంగాణ గురించి మళ్ళీ పోరాటం చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలుగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు మన ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి జనరల్గా వాళ్ళ నాయకులు ఎదుగుతారు. మనం గ్రౌండ్ నుంచి కూడా మన కులాలను 5 ఏళ్ళతో అలయన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీరల లాంటి వాళ్ళు గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఆ దిశగా మన విద్యార్థులను, మన కార్మికులను, మన ప్రజలని అందరినీ కూడా మన ఉద్యమంలో తీసుకెళ్లడం కాదు, ఆ ఉద్యమం నుంచి మన జనాభా దామాష ప్రకారం మనం రాజ్యాధికారంలో భాగంగా అన్ని అవకాశాలను మనం అందించుకున్నప్పుడే అది నిజమైనటువంటి సామాజిక తెలంగాణ అవసరం. హక్కులు అవసరం అంబేద్కర్ చెప్పినట్టు హక్కులు భిక్షమెత్తి రావు, పోరాటి సాధించుకోవాలనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఇంత ఈ డిస్కషన్ ని గ్రామాలను తీసుకెళ్లాలి. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మన సామాజిక ఉద్యమకారులని మన ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి మన విద్యార్థులకు మనం ఎటువంటి ఉద్యమంలో మనం అందరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు. మొదట నవంబర్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ ఉద్యమంలో సమిలైనటువంటి